డేటా ఎంట్రీ లేదంటే టెలికాలింగ్ లేదంటే ఏదో ప్యాకింగ్ వర్క్ అని ఇలా చెప్పిరంట. అది ఫుల్ టైం జాబ్ అయితే 27,000 అని చెప్పారు. హాఫ్ డే అంటే పార్ట్ టైం అయితే 18K అని చెప్పినారు. ఫస్ట్ ఒక 8,000 ఫోన్ పే చేసాం. ఫోన్ పే నెంబర్ ఇవ్వలేదు వాళ్ళు, ఒక స్కానర్ ఇచ్చారు. ఇట్లా అప్పుడు కాల్ చేస్తా ఇప్పుడు కాల్ చేస్తా అని చెప్పేసి మమ్మల్ని ఎన్నోసేపు లైన్ లో పెట్టడం. డబ్బులు మొత్తం డబ్బులు అయితే రిటర్న్ ఇవ్వరట. మీరు ఫస్ట్ పొజిషన్ వచ్చారని 8K చేస్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు మిగతా అమౌంట్ కూడా కడితే మీకు అవుతుంది అని చెప్పారు, మీ ఐడి ఓపెన్ అవుతుంది అనేసి అనగానే నేను వాళ్ళతో తీసుకొని నేను గట్టిగా మాట్లాడినా. అట్లా 13,000 వేసాం. 13,000 వేసిన తర్వాత కొంతసేపటి తర్వాత మళ్ళా చేసేయమంటాడు, మీ ఐడి మీ ఐడిలో అమౌంట్ అంతా వెళ్ళిపోయింది, స్టక్ అయింది. ఐడి ఓపెన్ చేయాలంటే ఐడి యాక్టివేట్ అవ్వాలంటే ఇంకో 4,000 అంటున్నారు. అంటే ఇదంతా ఫేక్ అని అర్థమైంది మాకు అప్పుడు. నిజంగా మేము పిచ్చోళ్ళ లెక్క నమ్మి చేసినాము, వేరే ఎవరికి ఇలా కాకూడదని ఈ వీడియో చేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. ఈరోజు చేస్తున్న వీడియో ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో ఒక చీట్ అయితే జరిగింది. అది ఎలా జరిగిందనంటే, నేనే రోజు ఖాళీ ఉంటూ ఆ ఫోన్లో రీల్స్ చూసుకుంటా, సరే బబ్బు లేడు కదా మళ్ళీ వాళ్ళతో ఏదైనా ఇంట్లోనే ఉండే ఆన్లైన్ జాబ్ ఏదైనా చేయిద్దామనేసి నాకు వచ్చిన రీల్స్ అన్నీ చూసి ఆమెకు రీల్స్ సెండ్ చేయడం జరిగింది. ఆమె ఆ రీల్ చూసి అందులో వచ్చిన రీల్ కూడా రీల్లో ఉన్న నెంబర్ కాదు కదా, రీల్లో కామెంట్ పెట్టిరు, మీకు ఏదైనా జాబ్ కావాలంటే దీనికి హాయ్ అని పెట్టండి అని. అయితే హాయ్ అని పెట్టడం జరిగింది. నేను అటు నుంచి వాళ్ళతో మాట్లాడింది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ పంపించింది, చేసింది. 450 రూపీస్ ఫీజు కట్టాలి అప్లికేషన్ ఫామ్ కోసం, జాయిన్ అవ్వాలని. ఫస్ట్ ఏమేమి అడిగారు, ఇలా నన్ను దగ్గర తేజు దగ్గర ఇంటర్ మెమో అడిగినారు, మళ్ళీ పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోటో. ఏం జాబ్ అని చెప్పారు? డేటా ఎంట్రీ అని చెప్పినారు. డేటా ఎంట్రీ లేదంటే టెలికాలింగ్ లేదంటే ఏదో ప్యాకింగ్ వర్క్ అని ఇలా చెప్పిరంట. అది ఫుల్ టైం జాబ్ అయితే 27,000 అని చెప్పారు. హాఫ్ డే పార్ట్ టైం అయితే 18K అని చెప్పినారు. వీక్లీ పేమెంట్ చేస్తామని చెప్పారంట. ల్యాప్టాప్ ఇంటికి పంపిస్తాం, ల్యాప్టాప్ వస్తుంది, ఇవన్నీ చెప్పి లాస్ట్కి ఈమె డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్ ఇవన్నీ నిన్న తీసుకోవడం జరిగింది. నిన్న ఇంకేం చెప్పారు, రేపు మీకు ఒక జూమ్ మీటింగ్ ఉంటది, మీకు లింక్ సెండ్ చేస్తాము. వేరే వాళ్ళు ఎవరో కాల్ చేస్తారని చెప్పారు కదా, వేరే వాళ్ళు కాల్, ఒక సార్ హెడ్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తారు, హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని చెప్పారట మార్నింగ్. అలాగే జూమ్ మీటింగ్ అయిన తర్వాత జూమ్ మీటింగ్ లో ఏం జరిగింది అసలు? అది ఏదో చెప్తున్నారు సోదంతా ట్రాన్స్ ఇండియా. అది దగ్గర రాదే, ఏ కంపెనీ పేరు చెప్తున్నారో, వీళ్ళు ఏ కంపెనీ పేరు చెప్పారు, వీళ్ళు ఏమని చెప్పారు, ఏం కంపెనీ అని చెప్పారు? ఫస్ట్ అమెజాన్ కంపెనీ అని చెప్తున్నారు, మేము అమెజాన్ కంపెనీ చేస్తున్నామని చెప్పారు. తర్వాత మళ్ళీ జూమ్ మీటింగ్ లో ఆమె పేరేమో కావేరి చెప్తున్నా, కావేరి కాదు వేరే. అందులోని ట్రూ కాలర్ లో ఏదో కసీం అలీ అనేదో ఏవేదో పేరు వస్తుంది. ఇంకా మగ ఆయన ఏమో నవీన్ అని చెప్పిండు పేరు. వాట్సాప్ లో నవీన్ అని వచ్చింది ఏదో. తర్వాత ఏమైంది, జూమ్ మీటింగ్ అయిపోయినాక మీకు ఇంకొక హెడ్ ఆఫీసర్ వాళ్ళు కాల్ చేస్తారని చెప్పినారు. వాళ్ళు కాల్ చేసి మీరు ఎలిజిబుల్ అయినారు, మీరు ఇప్పుడు ఐడి ఓపెన్ చేయడానికి 8,000 పే చేయాలి. 8,000 పే చేసినాక మీకు వెంటనే
మళ్ళీ రీఫండ్ తోనే మీకు 14,000 మళ్ళీ మీ అకౌంట్. అది కూడా ఎలాగా? మీరు సెలెక్ట్ అయ్యారు, మీ ఐడి క్రియేట్ చేయడానికి 8,000 మీరు పేమెంట్ చేయాలి. మీరు లైన్లో ఉండంగానే ఈ 8,000కి ఇంకో 6,000 వెంటనే ఇమీడియట్లీ పంపిస్తాను. మీరు లైన్లో ఉండంగానే పంపించేస్తారు. రేపు మళ్ళీ మీ ఇంటికి ల్యాప్టాప్, తర్వాత టీ షర్ట్, ఏమేమో ఏదో బెల్ట్, చార్జర్ అన్నీ ఏమో చెప్పినారు, ఇంటికి వస్తాయని చెప్పారట. సరే లైన్లో ఉండగానే చేస్తాను అంటున్నారు కదా, ఆన్లైన్ ఇంటి దగ్గరే ఉండి చేసుకుంటుంది కదా అని నమ్మకంతో ఫస్ట్ ఒక 8,000 ఫోన్పే చేసాము. ఫోన్పే నెంబర్ ఇవ్వలేదు వాళ్ళు, ఒక స్కానర్ ఇచ్చారు. ఆ స్కానర్లో ఏం పేరు వచ్చింది? బోయ సంతోష్ అని వచ్చింది. దాంట్లో ఒకసారి అమౌంట్ కొట్టడం అవ్వకపోతే చూపించు. ఈ స్కానర్ ఒకసారి డబ్బులు కొట్టడం అవ్వకపోతే 2,000 సెండ్ చేయమని అన్నారు. 2,000 సెండ్ చేసింది, 8,000 చేసేసింది. ఎవరికి? ఇది హెడ్ ఆఫీస్ నుంచి చేసిన వాళ్ళకి చేసావు. చేసిన తర్వాత లైన్లో ఉండగానే మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు. వాళ్ళు కట్ చేసి మళ్ళీ ఏమన్నారు, మీ పాన్ కార్డ్ మీద ఇంతకుముందు ఏమైనా లోన్స్ తీసుకున్నారు. 1 hour అయిన తర్వాత వెంటనే మాకు కొడతామన్న డబ్బులు కొట్టకుండా 1 hour అయిన తర్వాత మీద ఏమైనా ఈఎంఐస్ ఉన్నాయా, లోన్స్ తీసుకున్నాను, మీ పేరెంట్స్కి అడగండి. నాకు తెలుసు కదా మేము తీసుకోలేమనేసి. ఇప్పుడు దాకా ఆమె పేరు మీద ఏం తీసుకొనే లేదు మేము. ఇది ఎక్కడైనా తీసుకోవాలన్నా కూడా ఒక 22 years వచ్చిన వాళ్ళకే అట్లా ఇస్తారట ఈఎంఐ ప్రకారం, అంతేనా? అట్లా మేము ఏం తీసుకొనే లేదని చెప్పేసాం. చెప్పిన తర్వాత ఈ నవీన్ అని ఎవరైతే మాట్లాడారో అతనికి ఫోన్ చేసి చెప్పింది. చెప్తే నేను వచ్చి 8,000 దేనికి తీసుకున్నారో చెప్పారంటే అవును మేడం తీసుకుంటారని చెప్పిండు. తీసుకుంటారని చెప్పి మరి అవ్వలేదు కదా అంటే, లేదు మీరు జూమ్ మీటింగ్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చారు. చెప్పు మల్లీశ్వరి, చెప్పు. నువ్వు నీకేం చెప్పారు? ఫస్ట్ మ్యాటర్ చెప్పాలకి. మీరు ఎలిజిబుల్ అయినా, మీరు టాప్ పొజిషన్లో వచ్చినారు. మీకు 13,000 కట్టాల్సింది మీకు 8,000 మాత్రం కట్టిస్తున్నాము. ఇప్పుడు అది రావట్లేదు కాబట్టి ఇంకో 5,000 ఎక్స్ట్రా కట్టండి, ఒక 30,000 అవుతాయి కదా, అప్పుడు మీ అకౌంట్ వస్తుంది మీకు అని చెప్పి. బాధ్యత నాది, నా బాధ్యత, మీరు కట్టండి ఎలాగైనా. నేను అది అవ్వకపోతే నేను వేసేస్తాను మీకు డబ్బులు అన్నట్టు ఆయన మాట్లాడి, వీడియో రికార్డ్ కూడా తీసాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఆగండి. రెస్పాండ్ అవుతారు, ఒక 2 రోజులు అవుతారు. తర్వాత మా దగ్గర 13,000 కట్టి ఇది ఉంటే మేము ఆ జాబ్ కోసం ఎందుకు ట్రై చేస్తుంది ఆమె? ఇది ఎందుకు చేసి రీల్ అయితే వీళ్ళకి మేము మాట్లాడినప్పుడు చెప్పాం, మాకు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చేసింది కరెక్ట్ కాదు, మేము మీరు డబ్బులు రిటర్న్ ఇస్తాను పంపించింది. ఇప్పుడు రీల్ కూడా రీల్ ఓపెన్ అవ్వట్లేదు అసలు, వేరే ఓపెన్ అవుతున్నాయి అన్ని. చూపిస్తాం. ఇదిగో నేను నా ఫోన్ నుంచి చూస్తున్నాను. ద రీల్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇస్ నాట్ అవైలబుల్. ఇగో వాళ్ళకి ఫోన్ మేము చెప్పాం కదా ఇది వీడియో పెడతామని, వెంటనే ఇగో చూడండి ఈ రీల్ నేను మల్లీశ్వరికి పంపించాను అనమాట మొన్న. ఆమె ఇగో ఇది ఓపెన్ అవ్వనే అవ్వట్లేదు, ఏమేమో వస్తున్నాయి. అయితే ఇగో నేను వాళ్ళతో మల్లీశ్వర్ మాట్లాడుతుండగా నేను వీడియోలు తీసాను. ఫస్ట్ ఒక ఆడ మేము మాట్లాడింది, వాళ్ళకి ఫస్ట్ ఆయన పెట్టమని చెప్పారు వాట్సాప్లో. అవైతే నేను తీయలేదు. ఎప్పుడైతే డబ్బుల కోసం ఇవన్నీ అడిగినారు, నీ పేరు స్లోగా చూపించి, అంత ఫాస్ట్ చూపిస్తే ఏజ్, పేరు, క్వాలిఫికేషన్ అవన్నీ అడిగినాక మరి కంపెనీ డీటెయిల్స్ కోసం కాల్ చేసి చెప్తా అన్నారు. ఇది ఎవరా మేడం నెంబరా? తర్వాత ఈ స్కానర్ కి 450 రూపీస్ పే చేయమని చెప్పినారు. ఇగో పే చేసినది హరిజాన్ కీర్తన అనేసి. అది అయిపోయినాక మళ్ళీ ఈ డీటెయిల్స్ పంపేయమని చెప్పినారు. అది అయిపోయింది. అది అయిపోయినాక మీ ప్రెసెంట్ అడ్రస్ పంపేయమన్నారు. డౌన్లోడ్ చేసుకోండి మేడం అని చెప్పినారు. మ్యాప్ రేపు మార్నింగ్ రేపు 12:30కి అట్లా మీకు జూమ్లో మీటింగ్ ఉంటుంది. అది అయిపోయినాక మళ్ళీ మీకు పెద్దవాళ్ళు కాల్ చేస్తే సార్ వాళ్ళు కాల్ చేస్తాం అని చెప్పినారు. అది అయిపోయినాక మళ్ళీ నా బ్యాంక్ డీటెయిల్స్, మళ్ళీ నాది ఇంటర్ మేము, నా ఆధార్ అవన్నీ తీసుకున్నారు. మళ్ళీ పాస్పోర్ట్ ఫోటో కూడా తీసుకున్నారు. అది అయిపోయినాక మీకు ఇంకో కాల్ వస్తుందని చెప్పినారు. ఆ కాల్లో ఏం చెప్తున్నారు, మీరు ఎలిజిబుల్ అయినారు, మీరు టాప్ పొజిషన్లో వచ్చినారు, మీరు ఇట్లా ఐడి క్రియేట్ చేయాలంటే మీరు ఇట్లా 8,000 కట్టాలి అవన్నీ చెప్పినారు. ఫస్ట్ 8,000 కట్టించుకున్నారు. అవి దేనికో స్టక్ అయినాయి. అది మళ్ళీ మీకు అకౌంట్లో పడాలంటే అది
ఫస్ట్ ప్యాకేజ్ ఫస్ట్ 13,000 మీరు ఫస్ట్ పొజిషన్ వచ్చారని 8K చేస్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు మిగతా అమౌంట్ కూడా కడితే మీకు అవుతుంది అని చెప్పారు, మీ ఐడి ఓపెన్ అవుతుంది అనేసి అనగానే నేను వాళ్ళతో తీసుకొని నేను గట్టిగా మాట్లాడినా. లేదు మేడం నేను చేయిస్తాను మీరు ఇప్పుడు 5,000 అయితే కట్టండి అనేసి మళ్ళీ దేనికి చేయమంటారంటే సేమ్ అదే స్కానర్కి స్క్రీన్ షాట్లు చూపి అడిగి పెట్టినావు కదా. ఫస్ట్ 8,000 పెట్టి పెట్టమన్నారు, 2,000 వేయమన్నారు, మళ్ళీ అట్లా 4 times వేసిన. మళ్ళీ తర్వాత కొంచెం సేపు అయినాక మళ్ళీ ఫోన్ చేసి మీరు ఇంకా 5,000 పే చేయాలన్నారు. 2 మళ్ళీ 1 అట్లా 13,000 వేసాం. 13,000 వేసిన తర్వాత కొంతసేపటి తర్వాత మళ్ళా చేసేయమంటాడు మీ ఐడి ఇది మీ ఐడిలో ఆ అమౌంట్ అంతా వెళ్ళిపోయింది, స్టక్ అయింది. ఐడి ఓపెన్ చేయాలంటే ఐడి యాక్టివేట్ అవ్వాలంటే ఇంకో 4,000 అంటున్నారు. అంటే ఇదంతా ఫేక్ అని అర్థమైంది మాకు అప్పుడు. నిజంగా మేము పిచ్చోళ్ళ లెక్క నమ్మి చేసినాము, వేరే ఎవరికి ఇలా కాకూడదని ఈ వీడియో చేస్తున్నాము. మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వెంటనే జాబ్ వస్తుంది అనగానే 8,000 3 5,000 నేను కొట్టిన. కొంతమంది జాబ్లు అనగానే ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నదో లేదో అప్పు చేసో ఏం చేసో కడతారు. కానీ ఇలా జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది. ఇగో ఇది నేను వీడియో రికార్డ్ తీసింది చూపిస్తాను చూడండి. అది మళ్ళీ ఇక్కడ 5K కట్టుకుంటే చూపిస్తున్నారు కదా, ఆ 5K కడితే 9,000 అవుతుంది కదా, అది కాకున్నట్టుగానే నేను చూసేస్తాను అని అనుకుంటున్నాను మేడం. ఇంకెంతసేపు పడుతుంది? మీరు ఒక 5 minutes లో నేను కాల్ చేస్తాను మేడం. ఇప్పుడు ఎంతసేపట్లో? 5:10 మీకు కాల్ చేస్తాను మేడం. నేను 5:10 అవును మేడం. ఇట్లా అప్పుడు కాల్ చేస్తా ఇప్పుడు కాల్ చేస్తా అని చెప్పేసి మమ్మల్ని ఎన్నోసేపు లైన్ లో పెట్టడం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఇంకొకసారి ఇలాంటి ఆన్లైన్ జాబ్స్ కోసం ఎవరైనా ఇప్పిస్తాము చేస్తామని డబ్బులు కట్టించుకొని ఇది చేసేటోళ్ళని ఎవరు నమ్మకండి, అసలు నమ్మొద్దు. నిజంగా మా లాంటి వాళ్ళని ఈజీగా మోసం చేశారు వాళ్ళు. సంతోష్ పే చేయండి, ఒకేసారి అయినా పే చేయండి. పే అంటే ఓకే, లేదంటే 2,000 అలాగా 4 times చేయండి. ఓకేనా? ఓకే సార్. మేడం గొట్టె మల్లేశ్వరేనా? గొట్టె మల్లేశ్వరి. ఓకే మేడం. ఇది అప్పుడు లైన్లో ఉన్నాడు ఎవడు, ఆ నవీన్ సారేనా? కానీ ఈ డివైస్ ఆ డివైస్ సేమ్ ఉంది, గమనించా? ఈ డివైస్ అది ఆ వయసు సేమ్ ఉంది. ఉంటుండే ఆడితో మాట్లాడింది కూడా పెడతా. ఇది ఫస్ట్ 8K చేస్తున్నాడు కదా. ఇక చివరికి వచ్చి 8,000 కట్టించుకున్నాడు. ఆ 8,000 ఐడి స్టక్ అయిందని అన్నాడు. మళ్ళీ ఫైల్ అమౌంట్ అన్నాడు. ప్యాకేజ్ అమౌంట్ 13,000, మీ మిగిలిన 5,000 కూడా కడితే మీకు ఇమీడియట్లీ మీకు రిటర్న్ పంపించేస్తాం మొత్తం అమౌంట్. జాబ్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది, మీకు రిటర్న్ కూడా ఇప్పుడే ఆన్లైన్ లో ఉండగా పంపించేస్తాడంటే సరే అని మళ్ళీ 5,000 కూడా కట్టాము. 5,000 కట్టినాక ఏమైంది, మళ్ళీ 1 గంట తర్వాత ఫోన్ చేసి మళ్ళీ ఏమో మీ ఐడికి లైన్ లో ఫస్ట్ చాలా సేపు ఉంచాడు. ఎక్కడనే పెట్టినారు లైన్ లో మమ్మల్ని పెట్టి మళ్ళీ కట్ చేసారు కాల్.
ఇట్లా ప్రాసెసింగ్ అవుతుంది, 90% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 10% ఉంది, కొంచెం అది బ్యాకప్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మళ్ళీ కట్ చేసి మళ్ళీ 100 అయినాక అమౌంట్ అంతా మీ అకౌంట్లోకి మీ ఐడిలోకి వెళ్ళిపోయింది. మీ అకౌంట్లో కాదు కానీ మీ ఐడిలోకి వెళ్ళిపోయింది, ఐడి స్టక్ అయింది, అది ఐడి ఓపెన్ చేయాలంటే ఇంకో 4000 పే చేయాలి మీరు అన్నాడు. ఇక అప్పుడు నాకు ఇక కోపం వచ్చి ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అనేసి నేను తిట్టినా. ఏమైతే భయపెడుతున్నారో ఇదని మాట్లాడుతున్నారు. భయపెట్టడం ఏంది? ఇలాగ ఎంతమంది దగ్గర దోచుకున్నారో, ఎంతో మంది నమ్మి జాబ్ వస్తుంది కదా ఇంటి దగ్గర కూర్చో. ఇండియా, అమెజాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇలాంటివి ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే వస్తువు కూడా అలాంటివి ఏం నమ్మకం మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ. వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఆ కంపెనీలో కాదో మనకి తెలీదు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం అట్లా. ఈ ఫస్ట్ చేసిన ఏమన్నారు, ఫస్ట్ ఏమో అమెజాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పారు. జూమ్ మీటింగ్ లోనేమో మన దగ్గర వాళ్ళు ఆ కంపెనీలో చేస్తున్నారని మన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు వాళ్ళు చెప్పడం. ఆ రీల్ కూడా మేము పెడతాం అనేసరికి చూసారు కదా, రీల్ చూపిస్తారు కదా, ఓపెనే అవ్వట్లేదు ఆ రీల్. ఇప్పుడు నేను ఆమెతో కూడా మాట్లాడినా, ఫస్ట్ ఈమె ఎవరితో అయితే మాట్లాడిందో ఆమెతో కూడా మాట్లాడినా, ఆమెతో కూడా చెప్పిన మాకు ఇట్లా ఛానల్ ఉన్నాయి పెడతామని. ఆ తర్వాత రీలు ఐడి డిలీట్ చేసినట్టున్నారు వాళ్ళు. అది మీరు జాబ్ కోసం చెప్పినారు కదా, 5 minutes ఉంది, కాల్ చేస్తా. ఒక్క నిమిషం మాట్లాడండి. హలో 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 నా పేరు కావ్య మేడం. అదే మీరు మెసేజ్ పెట్టారు కదా ఎవరికైనా జాబ్స్ కావాలంటే మెసేజ్ హాయ్ అని పెట్టండి అని. అట్లా నిన్న మా పాప పెట్టి మీతో మాట్లాడింది కదా, మీరు అమెజాన్ కంపెనీ అని చెప్పారు కదా. తర్వాత ఏం చెప్పారు? ఇంకా తర్వాత హెడ్ ఆఫీసర్ కాల్ చేస్తారని చెప్పినారు. హెడ్ ఆఫీస్ నుండి కాల్ చేస్తారు మీకు అని చెప్పారు కదా. జూమ్ మీటింగ్ అని చెప్పినారు. జూమ్ మీటింగ్ అయిపోయింది. ఆ జూమ్ మీటింగ్ తర్వాత కాల్ చేసి 8000 పే చేయాలి అన్నారు. 8000 పే చేయమనేసి అన్నారట. దేనికేనంటే 8000 మీరు లైన్లో ఉండగా మేము స్కానర్ పెడతాం, దానికి వేస్తే దానికి ఇంకొక 6000 మీకు ఇన్సెంటివ్ కలిపి మీరు లైన్లో ఉండగానే మీ అకౌంట్కి వచ్చేస్తాయని చెప్పారు. సరే జాబ్ వస్తాయి కదా, మన డబ్బులు కూడా మనకు వచ్చేస్తాయి కదా అన్నట్టు మేము వేసాం 8000. వేసాము. ఏం చెప్పలేరు. 8000 వేసిన తర్వాత మళ్ళీ మీ పాన్ కార్డ్ మీద ఏమైనా లోన్స్ తీసారా అవి తీసారా అని మాట్లాడారు. ఇప్పుడు దాకా ఆమె పేరు మీద ఏ లోన్స్ మేము తీయలేదు. అది అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఎవరు నవీన్ అని ఉన్నారు కదా, ఆయనకి మేము చేసి చెప్పాము. ఆయన కూడా మాట్లాడిరంట కదా మల్లీశ్వర్తోని. మేడం దగ్గర మాట్లాడారు. ఆయనకి చేస్తే నుంచి ఆయన ఏమన్నాడు, యాక్చువల్లీ మీరు ఫస్ట్ జూమ్ మీటింగ్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చారు, అందుకని మీకు ఈ 13,000 ప్యాకేజ్ కాస్త 8,000కే చేశారు, అది అవ్వలేదు మేడం, మీరు మొత్తం ప్యాకేజ్ అమౌంట్ కట్టేసేయండి, వెంటనే నేను మీకు ఆ అమౌంట్ అంతా మీ అకౌంట్లో వేసేటట్టు నేను చేస్తాను. ఎక్స్ట్రా 5,000 కట్టించు. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో 5,000 ఏ స్కానర్ అయితే పెట్టారో ఆ స్కానర్కే మళ్ళీ ఆయన లైన్లో ఉండగా మేము కట్టాము. ఆ స్క్రీన్ షాట్లు అన్నీ ఆయనకు పంపించాము, చేసాము. ఎంతసేపు లైన్లో పెట్టి చేసి చేస్తాను. ఒక్క నిమిషం, ఇంకొకటి, ఇప్పుడు ఈ 5,000 కూడా కట్టిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయించి లైన్లో ఉంటే అవ్వదు మేడం నా ఫోన్ నుంచే చేస్తున్నానని, చేసినాక మీకు చెప్తానని మళ్ళీ తర్వాత చేసి ఏం చెప్తున్నారు ఆ నవీన్ సార్, మళ్ళీ చేసి ఏమంటున్నారు, మీకు ఐడి క్రియేట్ అయ్యింది, మీ ఐడిలో మీ అమౌంట్ అంతా మీ ఐడిలో పడ్డది మీ ఇన్సెంట్తో సహా, మీరు ఇప్పుడు మీ ఐడి మీకు అది యాక్టివేట్ అవ్వాలంటే ఇంకో 4,000 కట్టాలంటున్నారు. ఇప్పుడా? ఇది ఎక్కడ రూల్స్ అండి మరి? నవీన్ సారేనా? సార్తో మాట్లాడడం కాదు, నేను ఆల్రెడీ చెప్పాను నాకు ఏది వద్దు, నాకు అమౌంట్ 8,000 కట్టినప్పుడే మాకు అవసరం లేదు వేసేసేయండి అనేసి.
మాకు జాబ్ వద్దు ఏమొద్దు మాకు వేసేసేయండి అని. లేదు 5,000 కట్టినాక అవుతుంది అనేసి మరీ ఖచ్చితంగా మాట్లాడి వేయించారు. వేసిన తర్వాత ఇప్పుడు ఐడీలో అది స్ట్రక్ అయినాయి, మీ ఐడి యాక్టివేట్ చేయాలంటే ఇంకో 4,000 అంటున్నారు. దానికి ఏమైనా చేసుకోరు అన్నట్టు మాట్లాడిండు ఆయన. కానీ డబ్బులు మొత్తం మాకు రిటర్న్ ఇవ్వరా? డబ్బులు అయితే రిటర్న్ ఇవ్వరట. ఏంటంటే ఇది ఒక్కరితో పోయేది కాదు, మేము కూడా సోషల్ సర్వీస్ చేస్తాం వీడియోల ద్వారా. ఇలా మాలాంటి వాళ్ళు ఎంతోమంది మోసపోతారు ఇలాగైతే. ఓకే, నేను ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు కాల్ చేసి మార్నింగ్ ఏం చేసి వాళ్ళతో మాట్లాడతాను. ఓకేనా? మేము ఆల్రెడీ ఇప్పుడు వీడియో చేస్తున్నాము. మాకు రేపటి వరకు ఏదో ఒక సమాధానం రాకపోతే మాత్రం వీడియో అయితే మేము అప్లోడ్ చేస్తాం. ఇది జరిగింది. నిజంగా మేము తెలుగు తక్కువ పనులే చేసుకున్నాము. ఇంకెవరు అలా చేయకండి. ఆన్లైన్లో డబ్బులు కట్టండి, జాబ్లు ఇప్పిస్తాము, మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది, మీకు ఇంత శాలరీ అంత శాలరీ అంటే ఎవరు నమ్మకండి. ఇలా ఇంతకుముందు ఎన్నో జరిగాయి, అయినా కూడా మాకు బుద్ధి రాలేదు. ఇప్పుడు మేము స్వయంగా అనుభవించాం కాబట్టి రేపు పొద్దున మీకెవరికి జరగకూడదని ఈ వీడియో చేసి పెడుతున్నాము. దయచేసి అర్థం చేసుకొని ఆన్లైన్లో డబ్బులు కట్టండి, జాబ్లు ఇప్పిస్తాము, మీకు నెలకి ఇంత ప్యాకేజ్ అంత ప్యాకేజ్ అని చెప్తే ఎవ్వరూ నమ్మకండి. ఏదైనా డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూలు అయ్యి చేసుకొని జాబ్లు వస్తే అట్లే వెళ్ళండి, కానీ ఇలా మాత్రం ఎవరు ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే నష్టపోతాం మనమే.